నమస్తేనా, మీ పేరు? నా పేరు సత్యదేవ్. ఆంధ్రానా మీది? ఆంధ్ర. ఓకే. కొడాల నాని గారికి గుండెపోటు వచ్చింది. కొడాల నాని గారు గుండెపోటు వచ్చింది. అది గుండెపోటు రాలేదు యాక్చువల్గా. అది ఎవరి వల్ల వచ్చింది? కళ్యాణ్ గారు రాలేదు అతనికి. ఇందాక న్యూస్ చూశాను. జస్ట్ అతనికి గుండె ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అతను గుట్కాలు ఇవన్నీ నవ్వుతాడు. నేను డాక్టర్ బయట. సో ఇతని సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం రావచ్చు. హెల్త్ ఇష్యూస్ ఏంటంటే నువ్వు సిగరెట్లు గుట్కాలు తీసుకుంటే నీకైనా వస్తుంది గుండెపోటు. ఆయనకు వచ్చేది ఏముంది? ఎవరి వల్ల రాలి, ఆయన అంతా ఆయనకి వచ్చింది. ఆయన హెల్త్ సరిగ్గా తీసుకుని ఆయనకి వచ్చింది. అంటే వల్ల గుండెపోటు అనేది చాలా తక్కువ వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రెడ్ బుక్లు ఈ పేర్లు చెప్పి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి వల్లభనేని వంశీ ఏం మాట్లాడారు మీకు ఐడియా ఉందా? మీరు అసెంబ్లీ చూసారా లేదా? మేము అడుగుతున్నా. సో మీరు చూడలేదు. సో ఒక వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడకూడదు. లాస్ట్ టర్మ్ మాట్లాడాడు వాళ్ళ ఫ్యామిలీ మీరు ఒప్పుకోరు కదా, కేసు పెడతారు. సేమ్ జరిగింది అంతే. చాలా సింపుల్. నువ్వు ఎవరినైనా నువ్వు మాట్లాడు, పాలిటిక్స్ మాట్లాడు. నువ్వు ఎందుకు నీ పర్సనల్ విషయాలు అవసరం లేదు కదా. ఎవరైనా మాట్లాడితే డెఫినెట్లీ వీఆర్ ఓకే విత్. అంటే ఆ భయంతోనే ఈ డ్రామా ఇప్పుడే స్టార్ట్ చేశారు అడ్వాన్స్గా. మళ్ళీ డ్రామా చేసుకున్నా కానీ రూల్స్ ఉంటాయి, సర్టన్ రూల్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. ఎందుకు కేసులు పెడుతున్నారు? ఈ కేసు వ్యాలిడ్ అయితే ఇంకా కేసులు పెడుతున్నారు. బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, ఏం మాట్లాడారు? ఏదో మాట్లాడారు. డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నిజాయితీ ఉంటే ఏం కాదు, లేకపోతే బయటకు వస్తారు. అందులో మరి కొడాల నాని గారు బూతుల్లో పిహెచ్డీ చేశారు అంతే కదా. ఇప్పుడు ఆయన చేశాడు బూతుల్లో. సో ఆయనకు కూడా ఏదైనా జరగచ్చు. దానివల్ల గుండెపోటు వచ్చింది అయితే అనుకోను. ఆయన హెల్త్ బాగాలేక ఆయన తిని వచ్చి ఉంటుంది. సో అతని హెల్త్ బాయ్ మేబీ ఇట్స్ ప్రాబ్లం. సో ఇంకా మరి ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరు వస్తారంటే లిస్టులోకి, అంటే కేసుల లిస్టులోకి? వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినైతే హాని చేశారు మేబీ వాళ్ళందరి మీద కేసులు, ఈ కార్యకర్త మనోభావాలు ఇవి ఉంటాయి. నా పరంగా నన్ను ఎవరు హాని చేయలేదు, నాకు ఓకే. సో ఎవరెవరు హాని చేశారో వాళ్ళు కేసులు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళ ఇష్టం. ఎవరు వస్తారో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కదా పర్టికులర్గా ఎవరి పేరు. రెడ్ బుక్ ఎవరు డిసైడ్ చేస్తారు? చూడలేదు కదా, ఎవరు రాశాడు నాకు తెలియదు.